హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? సో ఈరోజు నేను చికెన్ కర్రీ అండ్ చికెన్ పులావ్ చేస్తున్నాను. సో నా స్టైల్లో ఎలా చేస్తానో నేనైతే చూపిస్తాను ఈరోజు. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేయండి. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదంతా ఫస్ట్ ప్లేట్లో ఉన్నది మొత్తం మనం కర్రీకి యూస్ చేస్తాము. ఇది కూడా కర్రీకే. ఆనియన్స్, కొత్తిమీర అండ్ చిల్లీ చిన్నవి కట్ చేసుకున్నా. ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో. ఇది నేను రైస్కి యూస్ చేస్తాను. ఆయిల్, అలాగే ఇక్కడ ఆనియన్స్, బిర్యానీ మసాలా, షాజీరా, ఇదంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా నేను రైస్కి. అండ్ ఇక్కడ ఈ ప్లేట్లో ఉన్న మసాలా మొత్తం ఎండుమిర్చి, దాల్చిన చెక్క, షాజీరా, గసగసాలు, కొబ్బరి పొడి, కాజు, ధనియాలు, షాజీరా, ఇదంతా నేను కర్రీ కోసం అండ్ రైస్ కోసం రెండింటికి పేస్ట్ యూస్ చేస్తాను. చికెన్ అయితే నేను వాష్ చేసి పెట్టేశాను, ఏం మిక్స్ చేయలేదు. సో ఇవైతే మన కర్రీకి అలాగే పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనము గ్రౌండ్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాము రైస్కి అండ్ కర్రీకి. ఫస్ట్ రైస్కి చేసుకున్నాము. సో ఇది ఒక బ్లెండర్ తీసుకున్నాను నేను. ఇందులో 2 చిల్లీస్, 2 or 3 మీ స్పైస్ లెవెల్ని బట్టి, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. నాకు ఈ 2 అంటే చాలా ఇష్టం, సో నేను కొంచెం ఎక్కువ వేస్తాను. అలాగే టొమాటో ఒకటి, టొమాటోని కట్ చేసేద్దాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను కొంచెం వేస్తున్నాను ఇందులో, ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుంది. అండ్ ఇప్పుడు టొమాటో వేసేసి కొంచెం వాటర్ వేసేసి దీన్ని మిక్సీ పట్టేసుకున్నాము. టొమాటోని పీసెస్గా కట్ చేసుకున్నాను. హాఫ్ టొమాటో వచ్చేసి ఈ రైస్ మిక్స్చర్కి, ఇంకొక హాఫ్ టొమాటో వచ్చేసి కర్రీలో వేసేద్దాం. సో లెట్స్ గ్రైండ్ ఇట్. వచ్చేసి వాటర్ అవసరం లేదు, ఎందుకంటే టొమాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. మనమైతే మిక్స్ రెడీ చేసేసుకున్నాము. ఇందులో దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. సో కాజు, జీరా, చెక్క, స్టార్, పువ్వు, ఇది యాలకులు, అండ్ అది లవంగ, ఇది యాలకులు, అండ్ ఎండుమిర్చి, ఇది వెల్లి, ధనియాలు కొంచెం, అండ్ ఇది కొబ్బరి పొడి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, అలాగే ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. నాకు స్వీడన్లో దొరకదు కాబట్టి నేను పౌడర్ని యూజ్ చేస్తాను, కోకోనట్ పౌడర్ని. ఇది వచ్చేసి గసగసాల గురించి అయితే ఒక స్టోరీ చెప్పాలి. ఈ గసగసాలు అయితే మనకి ఫ్లైట్లో అయితే ఎలా లేదు, అండ్ ఇక్కడే కంపల్సరీగా కొనుక్కోవాలి మనం. పార్సిల్లో కూడా అసలు ఇది ఎలా చేయరు వాళ్ళు, ఏ కొరియర్ వాళ్ళు కూడా. సో ఇక్కడ చచ్చినట్టు ఇక్కడే కొనుక్కోవాలి మనం గసగసాలు. సో నేను అయితే కంపల్సరీ చేస్తాను నా చికెన్ కర్రీస్లో. సో ఇందులో అయితే కొంచెం మనము వాటర్ వేసేసుకొని దీన్ని కొంచెం గ్రైండ్ చేసేసుకుందాం. సో మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఈ మిక్చర్ మనము కర్రీలో అండ్ రైస్లో రెండిట్లో యూజ్ చేద్దాం. సో మనకి రైస్కి కర్రీస్కి మొత్తం రెడీ. ఆనియన్స్ కూడా నేను కట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ కర్రీ చేసేద్దాం. అండ్ రైస్ కూడా నేను ఆల్రెడీ సోక్ చేసేసాను. సో ఫస్ట్ ఇది పెట్టేసుకుంటాను, ఇది కర్రీ కోసం. అండ్ స్టవ్ ఆన్ చేస్తాను. నేను ఆయిల్ వేసేసుకుందాం. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను, మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఆయిల్ హీట్ అయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం లైట్గా ఫ్లేమ్ తగ్గించి ఫ్రై చేసుకోవాలి. అండ్ చిల్లీస్ కూడా వేసేసాను ఇందులో నేను. సో చికెన్ పులావ్కి నేను కుక్కర్ పెట్టాను. ఇందులో 2 స్పూన్స్ ఘీ వేసాను. నేనైతే ఘీనే యూజ్ చేస్తాను చికెన్ పులావ్కి. ఆయిల్ అయితే అసలు యూజ్ చేయను, ఓన్లీ కర్రీకి. సో ఏమైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కొంచెం హీట్ అయ్యాక అందులో వేసేయాలి. వేసేసి కొంచెం లైట్గా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఏదైతే మనం చికెన్ వాష్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ ఇందులో వేసేసి కొంచెం కలుపుకోవాలి.
సో ఇక్కడైతే నేను అన్ని స్పైసెస్ వేసేసాను, బట్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. వేసేసి కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దానిపైన లిడ్ పెట్టేసి క్లోజ్ చేస్తే కొంచెం అది బాయిల్ అవుతూ ఉంటుంది చికెన్ అనేది పీస్. సో ఇక్కడైతే ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో చికెన్ పులావ్కి గ్రీన్ పేస్ట్, అది ఇక్కడ వేసేసి కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పటి వరకు కొంచెం మనము ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో కాజు అయితే కొంచెం ఇందులో వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ రైస్లో తింటుంటే వస్తుంది. సో నేనైతే కొంచెం కాజు అయితే వేసేసాను, జీడిపప్పు. ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఆయిల్ పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనము ఏదైతే మిక్చర్ చేసుకున్నామో అది ఒక స్పూన్ చాలు. ఇందులో మళ్ళీ ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఒకే ఒక స్పూన్ ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు చూస్తే ఆయిల్ అనేది మనకి పైకి వచ్చింది. ఆయిల్ అంటే ఏదైతే మనం గీ వేసామో. సో ఇప్పుడైతే మనం చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో మనకి ఇప్పుడు చికెన్ అనేది కొంచెం కుక్ అయింది. ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసామో మనము కొబ్బరి, గసగసాలు, ఆ స్పైసెస్ మొత్తం, ఆ పేస్ట్ మనం మిగిలింది మొత్తం ఇందులో వేసేసి వాటర్ కూడా కలిపేసుకొని మొత్తం ఇందులో వేసేసేయాలి. ఒకసారి వేసేసి కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం హాఫ్ టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒకసారి చికెన్లో వేసేసి కలుపుకుంటే సరిపోతుంది. సో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత మనము ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకి ఆయిల్ పైకి వచ్చేసింది. సో ఇందులో అయితే ఏ గ్లాస్తో అయితే మనం రైస్ వేసుకున్నామో దాంతో మనము వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. సో దానికైతే నేను 3.5 గ్లాస్ వాటర్ వేసాను. 3.5 వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి, ఎందుకంటే అది ఆల్రెడీ సోక్ అయిపోయింది 1 అవర్ కాబట్టి 3.5 మనకి చాలు. సో నేనైతే కర్రీలో కొంచెం కారం అనేది అడ్జస్ట్ చేశాను. నాకైతే కలర్ ఆరెంజ్గా కనిపించింది. ఒకసారి కారం వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 150 నుంచి 200 ml వరకు ఆయిల్ అయితే వేసాను గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. వాటర్ వేసుకొని ఒకసారి మనం కలుపుకొని లిడ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ పులావ్లో వాటర్ అయితే బాయిలింగ్కి వచ్చేసింది దగ్గరికి. సో ఒకసారి కలుపుకొని మనము సోక్ చేసుకున్న రైస్ వేసుకొని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో మనం రైస్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు లిడ్ పెట్టకూడదు. రైస్ అనేది మోర్ దాన్ 50-60% కుక్ అయిపోయిన తర్వాత మనకి వాటర్ కొంచెం ఉన్నాయి అన్నప్పుడు మనము క్యాప్ పెట్టేయాలి కుక్కర్ది. దీనికైతే మనకి విజిల్ రాదు, మనమే చూసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసి సరిపోతుంది. సో ఇప్పుడైతే కొంచెం లాస్ట్లో దింపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేస్తే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కుక్కర్ దగ్గర మనము ఏదో ఒక స్పూన్ కానీ ఏదో ఒకటి తీసుకొని అక్కడ ఉన్న ఎయిర్ మొత్తం తీసేస్తే మనకి క్యాప్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో 10 మినిట్స్ చాలు, మనకి పర్ఫెక్ట్గా పులావ్ అనేది రెడీ అయిపోతుంది లో ఫ్లేమ్లో, ఎందుకంటే అది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి. సో చికెన్ కర్రీ కూడా రెడీ.
సో ఇంకా సర్వ్ చేసుకోవడమే చికెన్ పులావ్ అండ్ చికెన్ కర్రీ. నేనైతే తింటున్నాను. మీరు కూడా ఒకసారి నా స్టైల్ చికెన్ పులావ్ అండ్ చికెన్ కర్రీని ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అని. థ్యాంక్ యూ.